హాయ్ ఫ్రెండ్స్, అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని. యుఏఈ పేరు చెప్పగానే అందరి మనసులో దుబాయ్ పేరే మొదలవుతుంది. అవును మరి, పెద్ద పెద్ద నిర్మాణాలు, విలాసమైన హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు గుర్తొస్తాయి. అబుదాబి పేరు వినగానే ఇత్తెహాద్ ఎయిర్లైన్స్ పేరు మదిలోకొస్తుంది. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ పామ్ జుమేరా నిర్మాణం ఈయన ఆలోచనే. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అయితే మొత్తం అరబ్ ఎమిరేట్స్లోనే అత్యంత ప్రభావశీలి అయిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయన అబుదాబి రాజు, యుఏఈ ప్రెసిడెంట్, గల్ఫ్లో పేరున్న రాజకీయ నాయకుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్. అరేబియాలో అమీరులైన రాజులు పరిపాలించే ప్రాంతాలనే ఎమిరేట్స్ అంటారు. అందరూ అమీరులే అయినా మహమ్మద్ బిన్ జాయేద్ తమ అబుదాబిని ప్రత్యేకంగా నిలపడానికి చేసిన కృషి గల్ఫ్ దేశాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఆయన్ని ఒక విశిష్ట వ్యక్తిగా చేసింది. ఆసియా దేశాల్లోనూ ఆయనకున్న ప్రాముఖ్యత తక్కువేం కాదు. చైనా కూడా ఆయన ప్రాధాన్యతని గుర్తిస్తుంది. అందరూ ఆయన స్నేహాన్ని ఆశించేవారే. అతను ఇంత ఇన్ఫ్లుయెన్సర్గా ఎలా మారారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంచెం చరిత్రలోకి వెళదాం. 18వ శతాబ్దానికి ముందు ఇక్కడ నాగరికత వికాసం గురించి ఆనవాళ్లేవీ లభించలేవని అంటారు. అయితే ఆ చుట్టూ ఎన్నో చిన్న చిన్న గిరిజన జాతులు నివసించేవి. ఆ గిరిజన జాతుల్లో పెద్దది, బలమైనది బనియాస్ జాతి. ఈ జాతిలో కూడా మళ్లీ చిన్న చిన్న కుటుంబాలు ఎవరికి వారు విడివిడిగా సమూహాలుగా తమ తమ ప్రాంతాల్లో నివసించేవారు. అలా బనియాస్లో 20 ఉపతెగలున్నాయి. ఈ తెగల్లోని ఒక దాని పేరు అల్ ఫలాసి. అల్ మక్తుమ్, అల్ నహ్యన్ల కుటుంబాల వారు ఈ అల్ ఫలాసి తెగకు చెందిన బనియాస్ జాతి వ్యక్తులు. 1761లో ఫలాసి తెగకు చెందిన కొందరు నీటిని వెతుక్కుంటూ వలస వెళ్లి పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ ప్రాంతమే నేడు అబుదాబి అని పిలువబడుతోంది. అప్పట్లో ఫలాసి తెగ మనుషులు సముద్రంలో ముత్యాల వేట చేసేవారు, చేపలు పట్టేవారు, వాటితో వ్యాపారం చేసేవాళ్లు. వారి వ్యాపారం ఇరాన్, భారతదేశాలతో జరిగేది. అప్పట్లోనే భారత్లో పెద్ద వాణిజ్య ప్రాంతమైన ముంబై ముత్యాల ఫిషింగ్కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మెరుగుపట్టిన ముత్యాలను ఐరోపా, టర్కీ దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. ఇదంతా అబుదాబిలో స్థిరపడిన ఫలాసి తెగవారు చేసేవాళ్లు. ఆ వచ్చే ఆదాయంతో వారి జీవనం గడిచేది. ఎంతైనా ఎడారి ప్రాంతం కాబట్టి పంటలు పండించడం చాలా పెద్ద సమస్య. చేపలు పెంచడం, ఖర్జూరం చెట్లు పెంచడం వరకు అయితే చేయగలిగారు. ఆహార పంటలు, త్రాగునీటికి చాలా ఇక్కట్లు పడేవాళ్లు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వారి జనాభా కూడా చాలా తక్కువగానే వృద్ధి చెందింది. 1 దశాబ్దం పైగా ఇదే పరిస్థితి. ఎప్పుడో కాదు, 20వ శతాబ్దం తొలినాళ్లలో కూడా అబుదాబి మొత్తం జనాభా సుమారుగా 6000. ఈలోగా అబుదాబి ముత్యాల వ్యాపారానికి పెద్ద దెబ్బ తగిలింది. జపాన్ కృత్రిమంగా ముత్యాలు తయారు చేయడం మొదలుపెట్టింది. అవి సహజ ముత్యం కంటే అందంగా, నాణ్యంగా ఉండేవి. దీంతో ప్రపంచం మొగ్గు అటు మళ్లింది. అబుదాబి ముత్యాల వ్యాపారం దివాలా తీసింది. 1929లో ఏర్పడిన ద గ్రేట్ డిప్రెషన్తో పరిస్థితి మరింత దిగజారింది. పేదరికం, ఆకలి మనుషుల్ని మింగేసింది. అబుదాబితో పాటు దుబాయ్, షార్జా, అజ్మాన్లు, అతి పెద్ద దేశం సౌదీ అరేబియా కూడా ఈ విపత్తు బారిన పడ్డ దేశాల జాబితాలో చేరాయి. గల్ఫ్ దేశాల్లో అదో గొప్ప మలుపు. ఎలా అంటే, సౌదీ అరేబియాలో చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. మొత్తం పాశ్చాత్య దేశాల దృష్టి సౌదీ అరేబియా వైపు మళ్లింది. అప్పటి అబుదాబి రాజు షక్పూద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ తన ప్రాంతంలో కూడా చమురు అన్వేషణ చేయమని వెస్టర్న్ కంట్రీస్ యొక్క కంపెనీలకు అనుమతినిచ్చాడు. అయితే తరువాతేడాదే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అబుదాబిలో చమురు అన్వేషణ నిలిచిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచమంతా పారిశ్రామికీకరణ వైపు మళ్లింది. ఏ పరిశ్రమకైనా ఇంధనం కావాలి. ప్రపంచ పరిశ్రమలకు ఇంధన అవసరం పెరిగింది. అలా పెరిగిన గిరాకీ కారణంగా అబుదాబిలో చమురు అన్వేషణ సాగించగా 1958లో ఆ నిక్షేపాలు బయటపడ్డాయి. అబుదాబిలో చమురు నిక్షేపాలు బయటపడినా కూడా దేశం స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. రాజు షక్పూత్ బిన్ కొంచెం పొదుపరి మనిషి. మరో మాటలో చెప్పాలంటే ఆయన బాగా జాగ్రత్త పరుడు. ఆయన దృష్టిలో తమ దేశ చమురు నిక్షేపాలు చాలా పరిమితంగా ఉన్నాయని భావించాడు. ఈ అన్వేషణ ఇలాగే కొనసాగిస్తే, వాటిని వినియోగిస్తే అవి తరిగిపోతాయని భావించాడు. కనుక చమురు ఎగుమతులకు అంగీకరించలేదు. ఒకవైపు సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో దండిగా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటే, అబుదాబిలో చమురు నిల్వలు ఉండి కూడా సరైన ఆదాయం లేక ఏవో కొన్ని పక్కా రోడ్లు వేసుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి లేక వెనుకబడింది. ఈ పరిస్థితి రాజకుటుంబ సభ్యులకు అస్సలు నచ్చలేదు. రాజుపై వ్యతిరేకత మొదలైంది. 1966లో షక్పూద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ సోదరుడు సైనిక తిరుగుబాటు ద్వారా షేక్ షక్పూద్ని దించేసి తాను రాజయ్యాడు. ఈ పరిణామం గల్ఫ్ ప్రాంత స్థితిగతుల్నే మార్చేసింది. సైనిక తిరుగుబాటుతో రాజైన ఆ సోదరుడి పేరు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్. అబుదాబి కొత్త రాజు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ తన సోదరుడు షక్బుద్దీన్ కంటే స్వభావంలో భిన్నమైన వ్యక్తి.
చమురు నిక్షేపాలపై అతడికి గొప్ప ఆశావాహ దృష్టి ఉంది. తమ ప్రాంతంలోని చమురు నిల్వలు గల్ఫ్ ప్రాంతం మొత్తాన్ని మార్చివేయగలవని ఊహించాడు. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్లో గొప్ప దార్శనికుడు ఉన్నాడని త్వరలోనే అందరికీ తెలిసింది. గల్ఫ్ ప్రాంతాల్లోని దేశాలన్నిటిలోనూ చమురు నిక్షేపాలు ఏదో ఒక స్థాయిలో ఉన్నాయి. ఎవరికి వారుగా వ్యాపారం చేయడం కంటే గల్ఫ్ దేశాలన్నీ ఉమ్మడిగా కలిసుంటే అందరూ అభివృద్ధి చెందుతారని, గల్ఫ్ రీజియన్ మొత్తం తక్కిన ప్రపంచ దేశాలన్నిటికంటే ప్రత్యేకంగా నిలుస్తుందని, అలా నిలిచేందుకు తాము ఐక్యంగా ఉండాలని భావించాడు. తాము సోదర దేశాల వంటి వారం అయ్యుండి ఒకరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరొకరు బీదరికంలో ఉండడం సరికాదని చెప్పాడు. అబుదాబి వద్ద ఉన్న చమురు నిల్వలు ప్రపంచంలో మరే దేశం వద్ద లేవు. అందుకే గల్ఫ్ ప్రాంతాన్ని విప్లవాత్మకమైన తీరులో మార్చివేసిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ని వాలిద్ అల్ ఉన్మాగా కీర్తిస్తారు. అంటే దాని అర్థం ఫాదర్ ఆఫ్ నేషన్ అని. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ నాయకత్వంలో 1971 డిసెంబర్ తర్వాత గల్ఫ్లోని 6 ప్రాంతాలు అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, అల్ క్వైన్, హుజైరాలు కలిసి ఒక కొత్త దేశంగా అవతరించాయి. అదే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ యుఏఈకి మొదటి అధ్యక్షుడయ్యాడు. విజన్ ఉన్న అధ్యక్షుడు నాయకుడైతే ఫలితం ఎలా ఉంటుందో వారికి త్వరలోనే తెలిసొచ్చింది. షేక్ జాయెద్ దృష్టి ప్రాథమిక అవసరాల మీద పడింది. అబుదాబిని గ్రామాలతో కలుపుతూ రోడ్డు మార్గాలను అభివృద్ధి చేశాడు. విద్యుదుత్పత్తి కర్మాగారాలను ప్రారంభించాడు. అబుదాబికి ఉత్తరంగా ఉన్న సముద్ర తీరాన్ని సముద్ర తుఫాన్ల నుంచి రక్షించడానికి పెద్ద గోడను నిర్మింపచేశాడు. ఆ తర్వాత నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టాడు. స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ భవనాలు, పోలీసులు, సైన్యం, ఇలా దేశానికి అవసరమయ్యే ప్రతి ముఖ్యమైన విభాగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎంతో నాణ్యంగా, పకడ్బందీగా నిర్మించాడు. ఆయా విభాగాలకు అవసరమైన అత్యున్నత శిక్షణ ఇచ్చాడు. దుబాయ్ వద్ద చమురు నిల్వలు పెద్దగా లేని పరిస్థితుల్లో ఆ దేశం పరిస్థితి ఎలా అనే చింత మొదలైంది. అప్పుడు దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తాంకి అబుదాబి పాలకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ చేసిన సూచన దుబాయ్ రూపాన్నే మార్చివేసింది. ముందుగా మౌలిక వస్తువుల నిర్మాణం చేశారు. దుబాయ్ ఓడరేవుల్ని అభివృద్ధి చేశారు. పర్యాటకాన్ని కొత్త రూపురేఖలతో తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అబుదాబి నుంచి దుబాయ్కి సమృద్ధిగా నిధులందాయి. దుబాయ్ సరికొత్త రూపురేఖలతో, ఎన్నో సదుపాయాలతో సరికొత్త సౌందర్యాన్ని సంతరించుకుంది. ఈ మొత్తం అభివృద్ధి ప్రక్రియను బాల్యం నుంచి గమనిస్తూ పెరిగిన ఒక యువకుడు అబుదాబికి కొత్త చోదక శక్తిగా ఎదగసాగాడు. అతనే మనం చెప్పుకున్న మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్. అవును, అబుదాబి పాలకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ 3వ సంతానమైన ఇతను తన తండ్రి తర్వాత యుఏఈకి అధ్యక్షుడయ్యాడు. 10-11 ఏళ్ల వయసు నుండి తండ్రి చేపట్టిన ప్రతి పనిని, అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని గమనిస్తూ వచ్చాడు. చమురు ఎగుమతుల ద్వారా వచ్చి పడుతున్న ఆదాయాన్ని ఎంతో ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తున్న విధానాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయిల్ ఇన్కమ్ని విడిగా ఉంచి దానికొక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి బోర్డు సభ్యుల సలహాలతో ఆ సొమ్ముని వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేయడం ఒక ప్రత్యేకమైన విధానం. ముందు చమురు నిల్వలు తగ్గిపోయినా దేశ అవసరాలకు తగినన్ని నిధులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడమే ఇందుకు కారణం. వివిధ రకాల ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవడం ఏ విధంగా చూసినా భేషైన ఆలోచన. ప్రస్తుత కాలంలో అబుదాబి తన ఆదాయంలో $1.3 ట్రిలియన్ పెట్టుబడులకు పెట్టింది. ఇందులో $900 బిలియన్ దేశ పౌరుల కోసం కేటాయించారు. అంటే ప్రతి ఒక్క పౌరుడికి $3 మిలియన్ వాటా ఉన్నట్టు. కనుకే అబుదాబి ప్రజలు ప్రపంచంలోకెల్లా ధనవంతులుగా పేర్కొనబడుతున్నారు. ఊరికే అనుకోవడం కాదు, చమురు ఎగుమతుల లాభాన్ని రియల్ ఎస్టేట్, ఈక్విటీ ఫండ్స్, హోటల్స్, ఎయిర్పోర్ట్స్, ఫ్యాక్టరీలు, బ్యాంకుల్లోనూ ఇన్వెస్ట్ చేశారు. ఎప్పుడు ఏ రూపంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినా అబుదాబికి పెద్దగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయబడ్డాయి. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు దుబాయ్ పరిస్థితి ప్రమాదంలో పడింది. అప్పుడు అబుదాబియే దుబాయ్కి $10 బిలియన్ బెయిలౌట్ సహాయాన్ని అందించింది. బదులుగా దుబాయ్లోని బుర్జ్ దుబాయ్ భవనానికి పేరు మార్చి అబుదాబి రాజు పేరిట బుర్జ్ ఖలీఫా అని పేరు పెట్టారు. కృతజ్ఞతగా ఇప్పటికీ దుబాయ్కి $90 బిలియన్ అప్పు ఉంది. ఇందులో $20 బిలియన్ అబుదాబి వద్ద తీసుకున్న రుణం. అబుదాబి ఆర్థిక శక్తి ఇంతగా ఎదగడానికి, స్థిరంగా ఉండడానికి మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ కారకుడు. దీన్ని ఎవరూ వేలెత్తి చూపలేరు. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో అబుదాబికి ఇంతగా పేరు రావడానికి మరో 2 కారణాలు ప్రస్తావించుకోవాలి. మహమ్మద్ బిన్ జాయెద్ తన జీవితకాలంలో సైన్యంలో చాలా కాలం పనిచేశాడు. 20 ఏళ్ల వయసులో ఎమిరేట్ ఎయిర్ ఫోర్స్లో చేరాడు. 1991లో సద్దాం హుస్సేన్ కువైట్ మీద దాడి చేసినప్పుడు
ఇరాక్కి ప్రతిగా మొత్తం సైన్యాన్ని ముందుండి నడిపించింది మహమ్మద్ బిన్ జాయెదే. ఈ అనుభవంతో అతను ఎమిరేట్ సైన్యం మొత్తాన్ని అరబ్ దేశాలన్నిటిలోకెల్లా శక్తివంతమైందిగా మార్చేశాడు. కనుకే వెస్ట్రన్ వరల్డ్ దేశాలు యుఏఈని లిటిల్ స్పార్టన్స్ అని ముద్దుగా పిలుస్తారని చెప్తారు. చరిత్రలో స్పార్టన్స్ అతి బలవంతమైన యోధులుగా ఈనాటికి వారి సాహస గాథల్ని కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు యుఏఈ వద్ద అరబ్ దేశాలన్నిటికంటే సుశిక్షితులైన అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన 60,000 మంది సైనిక శక్తి ఉంది. సాలినా మిలిటరీ బడ్జెట్ కేటాయింపు $20 బిలియన్. ఈ మధ్యకాలంలో యుఏఈ ఆర్మీ అమెరికా నుండి థాడ్ అనగా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. ఇది ప్రపంచంలోని అత్యాధునిక క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. వీటినే అమెరికా దక్షిణ కొరియాలో మోహరించి ఉంచింది. ఈ చర్య చైనాకి సహజంగానే ఆందోళన కలిగించింది. 2023లో ప్రపంచంలో అతి ఉత్తమ రక్షణ అందించే నగరంగా యుఏఈలోని అబుదాబి మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రజలకు ఇలాంటి నాణ్యమైన రక్షణని అందిస్తుంది కనుకే యుఏఈ ప్రపంచంలో ప్రముఖమైన దేశంగా పేరు సంపాదించుకుంది. రాజు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్కే ఈ ప్రశంసలు దక్కుతాయి. లా అండ్ ఆర్డర్ నిర్వహణ ఏ దేశానికైనా అతి ముఖ్యమైంది. అప్పుడే పర్యాటకులు అక్కడికి రావడానికి మొగ్గు చూపుతారు. పెట్టుబడిదారులు వ్యాపారాలు చేయడానికి ముందుకొస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన కంపెనీలన్నీ అటు దుబాయ్ ఇటు అబుదాబిలలో ఎక్కడో ఒక చోట తమ ప్రధాన కార్యకలాపాల నిర్వహణా కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటుంది. అబుదాబి రాజు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకి. తమ ప్రజలు ప్రజాస్వామ్య పాలనకు సిద్ధంగా లేరన్నది అతని అభిప్రాయం. అలా చేస్తే గనుక అతివాద సమూహాలు ఏదోలా ఎన్నికల్లో గెలిచి యుఏఈ అభివృద్ధిని నేలమట్టం చేస్తాయనేది ఆయన చెప్తున్న కారణం. కనుకే యుఏఈ ఆర్మీని చాలా కట్టుదిట్టంగా నడిపిస్తున్నారు రాజు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్. ఇప్పుడు చెప్పుకున్న 2 విషయాలు మీకు అర్థమయ్యాయి కదా. వీటి ద్వారానే ఆయన ప్రపంచ దేశాలతో దృఢమైన దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎదుగుదలను అందరూ అంగీకరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అబుదాబి ఎడారి దేశాల్లో అరవిరిసిన పుష్పమని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. ముందు చూపున్న 2 దేశ నాయకులు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ల తర్వాత ఏలికలు కూడా అదే వ్యవహార శైలిలో ఉంటాయా లేదా అనేది కాలం నిర్ణయించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.